So hi friends, welcome back to another video. నేను మీ సునీల్, మీరు చూస్తున్నారు సునీల్ టెక్నాలజీ. సో ఫ్రెండ్స్, ఫైనల్లీ ద వెయిట్ ఈజ్ ఓవర్ అని చెప్పొచ్చు. మనం ఎంతగానో ఈగర్ గా వెయిట్ చేస్తున్న 2025 సంబంధించిన రాయల్ ఎన్ఫీల్డ్ కాంటినెంటల్ GT 650 బైక్ అనేది ప్రెసెంట్ మన దగ్గర అయితే ఉంది. సో నేనైతే మాత్రం పర్సనల్ గా చాలా ఈగర్ గా అయితే వెయిట్ చేశాను ఈ బైక్ ని రివ్యూ చేద్దామని చెప్పేసి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి ఈ బైక్ రివ్యూ చేసుకోవడానికి ప్రొవైడ్ చేసిన అమలాపురం రాయల్ ఎన్ఫీల్డ్ షోరూమ్ వరకు అయితే థ్యాంక్స్ అని చెప్పుకుందాము. సో ఒకవేళ మీరు ఈ బైక్ ని పర్చేస్ చేయాలనుకుంటే కనుక ఇక్కడ స్క్రీన్ మీద అమలాపురం రాయల్ ఎన్ఫీల్డ్ షోరూమ్ వాళ్ళ నెంబర్స్ అనేవి ప్రొవైడ్ చేస్తాను. సో ఈ బైక్ ఒక ప్రైస్ అలాగే ఆఫర్స్ తెలుసుకుని మీరు ఈ బైక్ అనేది ఇక్కడ మీరైతే పర్చేస్ చేయొచ్చు. అలాగే రిమైనింగ్ బైక్స్ యొక్క ప్రైస్ అలాగే ఆఫర్స్ కూడా తెలుసుకుని మీరు బైక్స్ అనేవి పర్చేస్ చేయొచ్చు. సో ఇక లేట్ చేయకుండా దీని యొక్క వాక్ అరౌండ్ రివ్యూ గురించి మాట్లాడుకుంటే, సో దీంట్లో మొత్తం మనకి 4 వేరియంట్స్ అనేవి అవైలబిలిటీకి అయితే తీసుకొచ్చారు. ఒకటి స్టాండర్డ్ వేరియంట్ అండ్ సెకండ్ కస్టమ్ వేరియంట్, థర్డ్ ది అలాయ్ వీల్స్ వేరియంట్, అలాగే ఫోర్త్ ది క్రోమ్ వేరియంట్ అనమాట. సో దీంట్లో మొత్తం అలాగే 6 కలర్ ఆప్షన్స్ అనేవి అవైలబిలిటీ అయితే తీసుకొచ్చారు. ఫస్ట్ కలర్ వచ్చరికి రేసింగ్ గ్రీన్, సెకండ్ కలర్ రాకర్ రెడ్, థర్డ్ కలర్ డక్స్ డీలక్స్, ఫోర్త్ కలర్ మిస్టర్ క్లీన్, ఫిఫ్త్ కలర్ అపెక్స్ గ్రే, సిక్స్త్ కలర్ స్లిప్ స్ట్రీమ్ బ్లూ. ఇలా మనకి 6 కలర్ ఆప్షన్స్ అనేవి 4 వేరియంట్స్ లో అవైలబిలిటీ తీసుకొచ్చారు. మీకు నచ్చిన వేరియంట్ అలాగే మీకు నచ్చిన కలర్ లో మీరు అయితే చూస్ చేసుకోవచ్చు. మీ ఫేవరెట్ కలర్ ఏంటనేది కింద కామెంట్ సెక్షన్ అయితే కామెంట్ చేయండి. ప్రెసెంట్ మన దగ్గర అయితే ఉంది హయ్యర్ వేరియంట్ క్రోమ్ వేరియంట్. సో దీని పేరు సరికి మిస్టర్ క్లీన్ అని చెప్పేసి పిలుస్తారు. సో ఈ కలర్ అనేది లైవ్ లో నాకైతే మాత్రం పర్సనల్ గా బాగా అయితే నచ్చింది. అండ్ ఇక దీని యొక్క వాకర్ ఇంటర్వ్యూ గురించి మాట్లాడుకుంటే, ఫస్ట్ దీని యొక్క లుక్స్, డిజైన్, బిల్డ్ క్వాలిటీ గురించి మాట్లాడుకుంటే, లుక్స్ పరంగా ఇది మనకు ఒక ఐకానిక్ లుక్స్ తో రావడం జరుగుతుంది. చాలా అట్రాక్టివ్ లుక్స్ తో మనకి రావడం జరుగుతుంది. సో నాకైతే మాత్రం పర్సనల్ గా దీని యొక్క లుక్ అయితే మాత్రం చాలా బాగా అయితే నచ్చింది. అండ్ దీని యొక్క బిల్డ్ క్వాలిటీ కూడా మనకి ఎక్కడ కూడా కాంప్రమైజ్ అవ్వకుండా మంచి స్ట్రాంగ్ బిల్డ్ క్వాలిటీతో మనకి దీన్ని అయితే డిజైన్ చేశారని చెప్పొచ్చు. అందుకే దీని యొక్క వెయిట్ కూడా మనకి చాలా ఎక్కువగా అయితే ఉంటుంది. దీని యొక్క కెర్బ్ వెయిట్ అనేది కంప్లీట్ గా 211 కేజీల వెయిట్ అయితే ఉంటుంది. మీరు ఒకసారి బైక్ తీసుకునే ముందు ఒకసారి మీరు దీన్ని టెస్టెడ్ చేయండి. సో టెస్టెడ్ చేసిన తర్వాత మీరు వెయిట్ అనేది క్యారీ చేయగలుగుతున్నారు లేదా చూసుకున్న తర్వాత మీరు బైక్ అనేది తీసుకునే ప్రయత్నం చేయండి. సో కొంచెం ఎక్కువ వెయిట్ అయితే ఉంటుంది. ఇక దీని యొక్క ఓవర్ వ్యూ గురించి మాట్లాడుకుంటే, టాప్ లో మనకి రౌండెడ్ మిర్రర్స్ అనేవి మంచి స్ట్రాంగ్ బిల్డ్ క్వాలిటీ ప్రొవైడ్ చేస్తున్నారు. మీరు కావాలనుకుంటే ఇక్కడ మనం బార్ అండ్ మిర్రర్స్ కూడా మీరైతే ఫిట్ అయితే చేయించుకోవచ్చు. అండ్ నెక్స్ట్ కమింగ్ టు ద హెడ్ లైట్ పోర్షన్ గురించి మాట్లాడుకుంటే, దీంట్లో కంప్లీట్ గా ఎల్ఈడి హెడ్ ల్యాంప్ సెటప్ అనేది ప్రొవైడ్ చేస్తున్నారు. సో ప్రీవియస్ గా అయితే మనకి హాలోజన్ బల్బ్ అయితే ఉంటుంది, ఈసారి ఎల్ఈడికి అయితే అప్డేట్ అయితే చేశారని చెప్పొచ్చు. సో ఏదైతే మనం క్లాసిక్ 350లో కానీ హిమాలయన్ 452లో కానీ ఏదైతే చూసామో సేమ్ హెడ్ లైట్ సెటప్ మనకి దీంట్లో కూడా అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. సో హెడ్ లైట్ యొక్క విజిబిలిటీలో మనకి ఎటువంటి ప్రాబ్లం అయితే ఉండదు. మంచి విజిబిలిటీ మనకి ఈ హెడ్ లైట్ అనేది ప్రొవైడ్ చేస్తుంది. అండ్ నెక్స్ట్ టర్న్ ఇండికేటర్స్ గురించి మాట్లాడుకుంటే, ఇవి కంప్లీట్ గా హాలోజన్ బల్బ్ తో మనకి టర్న్ ఇండికేటర్స్ అనేవి ప్రొవైడ్ చేస్తున్నారు. ఇక్కడ కూడా మనకి క్రోమ్ టచింగ్ అనేది ఇవ్వడం అయితే జరిగింది. సో దీంట్లో మనకి హజార్ లైట్స్ అనేవి ప్రొవైడ్ చేస్తున్నారు. సో హజార్ లైట్స్ అనేవి ఆన్ ఆఫ్ చేసుకోవడానికి హ్యాండిల్ బార్ మీద లెఫ్ట్ సైడ్ లో మనకి ఒక బటన్ కూడా అయితే ఉంటుంది. దాని ద్వారా మనం హజార్ లైట్స్ అనేవి ఆన్ ఆఫ్ అయితే చేసుకోవచ్చు. అండ్ నెక్స్ట్ కమింగ్ టు ద సస్పెన్షన్ డిపార్ట్మెంట్. సో ఫ్రంట్ సెక్షన్ లో మనకి 41mm టెలిస్కోపిక్ ఫోక్స్ మనకి దీంట్లో అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. సో ఫ్రంట్ సైడ్ సస్పెన్షన్ చూడడానికి ఈ విధంగా అయితే ఉంటుంది. సస్పెన్షన్ లోపలికి మనకి డస్ట్ పార్టికల్స్ అని వెళ్ళకుండా ఇక్కడ మనకి బూట్ క్యాప్స్ కూడా మనకి అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. అలాగే సస్పెన్షన్ పైన రిఫ్లెక్టర్ కూడా అయితే కనిపిస్తుంది. సో సస్పెన్షన్ ట్రావెల్ సరికి మనకి 110mm అయితే ఉంటుంది అనమాట. సో మనకి మంచి సస్పెన్షన్ ఎక్స్పీరియన్స్ మనం దీనిలో అయితే ఎక్స్పీరియన్స్ అయితే చేయొచ్చు. అండ్ నెక్స్ట్ కమింగ్ టు ద బ్రేకింగ్ డిపార్ట్మెంట్. ఫ్రంట్ సెక్షన్ లో మనకి 320mm డిస్క్ బ్రేక్ అనేది ప్రొవైడ్ చేస్తున్నారు. సో ఫ్రంట్ సైడ్ డిస్క్ అనేది చూడడానికి ఈ విధంగా అయితే ఉంటుంది. దీంట్లో మనకి ఏబిఎస్ రింగ్ అనేది కనిపిస్తుంది. అలాగే డ్యూల్ పిస్టన్ బైబ్రీ క్యాలిపర్స్ తో మనకి ఫ్రంట్ సైడ్ డిస్క్ అనేది డిజైన్ చేశారు. సో బ్రేకింగ్ కూడా మనకి నెక్స్ట్ లెవెల్ అయితే ఉంటుంది అనమాట ఈ బైక్ లో కానీ చూసుకున్నట్టయితే. అలాగే నెక్స్ట్ దీని యొక్క టైర్స్ అండ్ వీల్స్ గురించి మాట్లాడుకుంటే, ఫ్రంట్ సెక్షన్ లో 100/90 18 ఇంచ్ ట్యూబ్లెస్ స్పోక్ వీల్స్ తో మనకి రావడం జరుగుతుంది. సో ఫ్రంట్ సైడ్ టైర్ మనకి చూడడానికి ఈ విధంగా అయితే ఉంటుంది. సో దీంట్లో మనకి ఎల్లో వీల్స్ ఆప్షన్ కూడా అవైలబుల్ అయితే ఉంది. మీరు కావాలనుకుంటే ఆ వేరియంట్ కూడా మీరైతే చూస్ చేసుకోవచ్చు. అలాగే నెక్స్ట్ ఈ బైక్ లో మెయిన్ హార్ట్ ఇంజిన్ కాబట్టి ఇంజిన్ డిస్ప్లేస్మెంట్ గురించి మాట్లాడుకుంటే 648cc ఇన్లైన్ ట్విన్ సిలిండర్ 4-stroke 4 valve తో ఎయిర్ ఆర్ ఆయిల్ కూల్డ్ SOHC ఇంజిన్ మనకి దీంట్లో అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. సో దీంట్లో మనకి 2 సిలిండర్స్ అయితే ఉంటాయి, 2 ఎగ్జాస్ట్ పైప్స్ అయితే ఉంటాయి అనమాట. సో ఎగ్జాస్ట్ చూడొచ్చు మనకి లాంగ్ ఎగ్జాస్ట్ అనేవి మనకి ఈ విధంగా అయితే ఉంటాయి. సో ఎగ్జాస్ట్ సౌండ్ ఏ విధంగా ఉందో కూడా మీకు ఫర్దర్ గా అయితే వినిపిస్తాను. అండ్ నెక్స్ట్ కమింగ్ టు ద పవర్ అండ్ టార్క్ ఫిగర్స్ గురించి మాట్లాడుకుంటే, ఈ బైక్ వచ్చరికి 47 bhp పవర్ ని 7250 rpm దగ్గర అయితే ప్రొడ్యూస్ చేస్తుంది. అలాగే మాక్సిమం టార్క్ అనేది 52 Nm టార్క్ ని 5250 rpm దగ్గర అయితే ప్రొడ్యూస్ చేస్తుంది. సో దీంట్లో మనకి పవర్ తో కంపేర్ చేసుకుంటే టార్క్ అనేది మనకి ఇంకా ఎక్కువ అయితే ఉంటుంది అనమాట. సో ఇనిషియల్ పుల్ కానీ మిడ్ ఎండ్ లో కానీ టాప్ ఎండ్ లో కానీ మీకు నెక్స్ట్ లెవెల్ పెర్ఫార్మెన్స్ అయితే ఉంటుంది. సో బీస్ట్ పెర్ఫార్మెన్స్ అయితే ఉంటుంది. మీకు పెర్ఫార్మెన్స్ లో మాత్రం ఎక్కడ కూడా కాంప్రమైజ్ అయితే ఉండదు. సో నెక్స్ట్ లెవెల్ పెర్ఫార్మెన్స్ మీరు దీంట్లో ఎక్స్పీరియన్స్ అయితే చేస్తారు. ఇంజిన్ గార్డ్ కానీ సంప్ గార్డ్ కానీ అవన్నీ కూడా మీరు ఎక్సైజ్ లో వేయించుకోవాల్సిన అవసరం అయితే ఉంటుంది. అండ్ దీంట్లో మనకి 6-speed గేర్ బాక్స్ అనేది ప్రొవైడ్ చేస్తున్నారు. ఇక్కడ మనం చూడొచ్చు ఓన్లీ త్రో షిఫ్టర్ మాత్రమే అయితే ఉంటుంది. సో గేర్ బాక్స్ కూడా మనకి స్మూత్ గా అయితే పెర్ఫార్మ్ చేస్తుందని చెప్పొచ్చు. అలాగే దీంట్లో ఓన్లీ సైడ్ స్టాండ్ మాత్రమే ప్రొవైడ్ చేస్తున్నారు, ఎటువంటి సెంటర్ స్టాండ్ అయితే ఉండదు. అలాగే సైడ్
సైడ్ స్టాండ్ కట్ ఆఫ్ ఇంజిన్ సెన్సార్ కూడా మనకు దీంట్లో అయితే ప్రొవైడ్ అయితే చేశారని చెప్పొచ్చు. అండ్ నెక్స్ట్ దీని యొక్క గ్రౌండ్ క్లియరెన్స్ గురించి మాట్లాడుకుంటే 174 mm అనేది గ్రౌండ్ క్లియరెన్స్ మనకి దీంట్లో అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. సో చాలా ఎక్కువ గ్రౌండ్ క్లియరెన్స్ అనేది ప్రొవైడ్ చేస్తారు కాబట్టి మీరు ఎలాంటి రోడ్స్ లో రైడ్ చేసినా కూడా మీరు కంఫర్టబుల్ రైడ్ మీరు ఎక్స్పీరియన్స్ అయితే చేయొచ్చు. అలాగే దీని యొక్క చాసెస్ ఫ్రేమ్ కూడా స్టీల్ ట్యూబ్లర్ డబుల్ క్రాడిల్ చాసెస్ ఫ్రేమ్ మనకి దీంట్లో ప్రొవైడ్ చేస్తున్నారు. సో ఇది మనకి హైవే మీద మనం టాప్ స్పీడ్ లో రైడ్ చేసినప్పుడు మనకి మంచి స్టెబిలిటీని ఈ చాసెస్ ఫ్రేమ్ అనేది ఇంప్రూవ్ అయితే చేస్తుంది. అలాగే నెక్స్ట్ దీని యొక్క డ్రైవ్ టైప్ గురించి మాట్లాడుకుంటే ఇది కంప్లీట్ గా ఓపెన్ టైప్ చైన్ తో మనకి రావడం జరుగుతుంది. సో ఓపెన్ టైప్ చైన్ ప్రొవైడ్ చేస్తారు కాబట్టి మనం ఎవ్రీ 500 నుంచి 700 కిలోమీటర్స్ మధ్యలో ఒకసారి మనం చైన్ అనేది క్లీన్ చేసుకుంటే కనుక చైన్ యొక్క లైఫ్ అనేది ఎక్కువ వస్తుంది. అలాగే చైన్ వచ్చే సౌండ్స్ కూడా మనం అవాయిడ్ అది చేయొచ్చు. అలాగే ఇక్కడ మనకి శారీ గార్డ్ కూడా మనకి దీంట్లో అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. ఒకవేళ లేడీస్ కూర్చుంటే కనుక సో వాళ్ళకి ప్రొటెక్షన్ లో మనకి శారీ గార్డ్ కూడా అయితే ప్రొవైడ్ చేశారని చెప్పొచ్చు. అలాగే బ్యాక్ సైడ్ సస్పెన్షన్ గురించి మాట్లాడుకుంటే ట్విన్ గ్యాస్ చార్జర్ షాక్ అబ్జర్వర్స్ అనేవి బ్యాక్ సైడ్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. సో బ్యాక్ సైడ్ మనకి 2 షాక్ అబ్జర్వర్స్ అయితే ఉంటాయి. ఇవి చూడడానికి ఈ విధంగా అయితే ఉంటాయి. సో ఇవి మనకి గ్యాస్ తో మనకి ఫిల్ అయి ఉండడం జరుగుతుంది. అలాగే ప్రీలోడ్ కూడా మనం అడ్జస్ట్ అయితే చేసుకోవచ్చు. అలాగే నెక్స్ట్ బ్యాక్ సెక్షన్ టైర్ గురించి మాట్లాడుకుంటే 130/70 18 ఇంచ్ ట్యూబ్లెస్ స్పోక్ వీల్స్ తో రావడం జరుగుతుంది. సో బ్యాక్ సైడ్ టైర్ మనకి చూడడానికి ఈ విధంగా అయితే ఉంటుంది. ఈ టైర్స్ అనేవి మనకి మంచి రోడ్ గ్రిప్ అయితే మెయింటైన్ అయితే చేస్తాయని చెప్పొచ్చు. అలాగే బ్యాక్ సెక్షన్ బ్రేక్ గురించి మాట్లాడుకుంటే 240 mm డిస్క్ బ్రేక్ అనేది బ్యాక్ సైడ్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. బ్యాక్ సైడ్ కూడా మనకి ఏబిఎస్ అయితే ఉంటుంది. అంటే డ్యూయల్ ఛానల్ ఏబిఎస్ కి ఈ బైక్ సపోర్ట్ చేస్తుంది. అలాగే సింగిల్ పిస్టన్ బైబ్రిక్ క్యాలిపర్ తో మనకి బ్యాక్ సైడ్ డిస్క్ అనేది డిజైన్ అయితే చేశారు. అలాగే బ్యాక్ సెక్షన్ ఇండికేటర్స్ గురించి మాట్లాడుకుంటే బ్యాక్ సైడ్ కూడా మనకి హాలోజన్ బల్బ్ తో మనకి ఇండికేటర్స్ అనేవి ప్రొవైడ్ చేస్తున్నారు. టైల్ లైట్ కూడా మనకి హాలోజన్ బల్బ్ తోనే ప్రొవైడ్ చేస్తున్నారు. అలాగే నెక్స్ట్ దీని యొక్క సీట్ టైప్ గురించి మాట్లాడుకుంటే దీంట్లో సింగిల్ లాంగ్ సీట్ అనేది ప్రొవైడ్ చేస్తున్నారు. సీట్ యొక్క క్వశ్చనింగ్ కూడా మనకి టూ గుడ్ అయితే ఉంది. ఎటువంటి ప్రాబ్లం అయితే లేదు. అలాగే బ్యాక్ సెక్షన్ లో మనకి క్లోజ్డ్ గ్రాబ్ బార్స్ అనేవి ప్రొవైడ్ చేస్తున్నారు. అలాగే దీని యొక్క సీట్ హైట్ కూడా మనకి 804 mm అనేది సీట్ హైట్ మనకి దీంట్లో అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. సో మినిమం మీరు 4.3 4.4 కన్నా అబవ్ హైట్ ఉంటే కనుక మీరు ఈజీగా కంఫర్టబుల్గా మీరు రైడ్ చేయొచ్చు. బట్ మీకు ఈ బైక్ యొక్క వెయిట్ ఎక్కువ అయితే ఉంటుంది కాబట్టి ఒకసారి మీరు టెస్ట్ చేసిన తర్వాత మీరు బైక్ తీసుకునే ప్రయత్నం అయితే చేయండి. అలాగే నెక్స్ట్ దీని యొక్క ట్యాంక్ కెపాసిటీ గురించి మాట్లాడుకుంటే 12.5 లీటర్స్ మెటల్ ట్యాంక్ మనకి దీనిలో అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. ట్యాంక్ యొక్క లుక్ అయితే చూడొచ్చు. సో క్రోమ్ ఫినిషింగ్ తో మనకి చాలా అట్రాక్టివ్ గా అయితే కనిపిస్తుంది. దీనిపైన మనకి రాయల్ ఎన్ఫీల్డ్ బ్యాడ్జింగ్ అయితే కనిపిస్తుంది. అలాగే టాప్ లో మనకి చూసుకుంటే గోల్డ్ కలర్ ఫినిషింగ్ తో మనకి అలాగే బ్లాక్ కలర్ కాంబినేషన్ లో మనకి సో చాలా అట్రాక్టివ్ గా మనకి దీని యొక్క ట్యాంక్ అనేది డిజైన్ అయితే చేశారని చెప్పొచ్చు. అలాగే ట్యాంక్ పైన ఇక్కడ మనకి E20 స్టిక్కరింగ్ ఉంది కాబట్టి మీరు కావాలనుకుంటే ఎథనాల్ బ్లెండింగ్ పెట్రోల్ కూడా దీంట్లో ఫిల్ అయితే చేయించుకోవచ్చు. ఇక దీని యొక్క మైలేజ్ గురించి మాట్లాడుకుంటే అప్రాక్సిమేట్లీ 20 నుంచి 23 కిలోమీటర్స్ మధ్యలో ఎక్స్పెక్ట్ చేసి మీరు ఈ బైక్ అనేది తీసుకోవచ్చు. సో మైలేజ్ అనేది పర్సన్ టు పర్సన్ రైడింగ్ చేసే విధానం బట్టి అయితే మారుతుంది. సో ఒకవేళ మీలో ఎవరైనా ఈ బైక్ యూస్ చేస్తే మీ బైక్ అనేది ఎన్ని కిలోమీటర్ మైలేజ్ ఇస్తుందో కింద కామెంట్ సెక్షన్ అయితే కామెంట్ చేయండి. అలాగే నెక్స్ట్ ఈ బైక్ యొక్క హ్యాండిల్ బార్ గురించి మాట్లాడుకుంటే దీంట్లో క్లిప్ ఆన్ హ్యాండిల్ బార్స్ అనేవి ప్రొవైడ్ చేస్తున్నారు. హ్యాండిల్ బార్ యొక్క కంఫర్ట్ అయితే మాత్రం నెక్స్ట్ లెవెల్ అయితే ఉంది. సో ఎవరైతే యూత్ ఉన్నారో వాళ్ళు మాత్రమే ఈ బైక్ అనేది తీసుకోమని చెప్తారు. ఎందుకంటే హ్యాండిల్ బార్ పొజిషన్ చూడొచ్చు ఇక్కడ మనకి. సో మనం ఫ్రంట్ కి బెండ్ అవ్వాల్సిన అవసరం అయితే ఉంటుంది. ఒక స్పోర్ట్స్ టైప్ సెగ్మెంట్ బైక్ ని మనం నెక్డ్ వెర్షన్ లో రైడ్ చేస్తే ఎలా ఉంటుందో సేమ్ ఆ విధంగా ఉంటుంది అనమాట. అలాగే మనకి ఇక్కడ ఫుట్ పెక్స్ కూడా చూడొచ్చు మనకి బ్యాక్వర్డ్ అయితే ఉంటాయి. సో మన ఫ్రంట్ కి బెండ్ అయ్యి డ్రైవ్ చేసిన అవసరం ఉంటుంది కాబట్టి సో మనకి సిట్టింగ్ పొజిషన్ అనేది చూడడానికి ఈ విధంగా అయితే ఉంటుంది. నాకైతే మాత్రం చాలా స్టైలిష్ గా చాలా కంఫర్టబుల్ గా నాకైతే అనిపించింది దీని యొక్క సిట్టింగ్ పొజిషన్ హ్యాండిల్ బార్ కంఫర్ట్ అనేది. అలాగే హ్యాండిల్ బార్ ఉన్న స్విచెస్ గురించి మాట్లాడుకుంటే లెఫ్ట్ సైడ్ ఇక్కడ చూసుకుంటే బ్లాక్ కలర్ లో మనకి హై బీమ్ లో బీమ్ అలాగే పాస్ స్విచ్ ఒకే బటన్ లో మనకి ఇంటిగ్రేట్ చేశారు. అండ్ కింద కన్నా చూసుకుంటే టర్న్ ఇండికేటర్స్ ఉన్నాయి. అలాగే కింద కన్నా చూసుకుంటే హార్న్ అయితే ఉంది. అలాగే దీంట్లో మనకి అడ్జస్టబుల్ క్లచ్ లెవర్స్ అలాగే బ్రేక్ లెవర్స్ అనేవి ప్రొవైడ్ చేస్తారు. సో ఇవి కూడా మనం కావాలనుకుంటే మీ ఫింగర్స్ తగ్గట్టుగా మీరు ఈ క్లచ్ లెవర్స్ అలాగే బ్రేక్ లెవర్స్ అనేవి మీ ఫింగర్స్ తగ్గట్టుగా అడ్జస్ట్ చేసుకోవచ్చు. అలాగే హ్యాండిల్ బార్ కి లెఫ్ట్ సైడ్ లో మనకి ఇక్కడ యూఎస్బీ ఛార్జింగ్ సపోర్ట్ కూడా మనకి దీంట్లో అయితే ప్రొవైడ్ చేస్తారు. ఇది మనకి టైప్ సి తో రావడం జరుగుతుంది. సో దీని ద్వారా మీ దగ్గర ఉండే ఎలక్ట్రానిక్ గాడ్జెట్స్ అన్ని కూడా మీరు సింపుల్ గా ఛార్జింగ్ అయితే పెట్టుకోవచ్చు. అలాగే హ్యాండిల్ కి రైట్ సైడ్ లో కనుక చూసుకుంటే ఇక్కడ రెడ్ కలర్ లో ఇంజిన్ కీ స్విచ్ తో పాటు సెల్ఫ్ స్టార్ట్ బటన్ కూడా ఒకే బటన్ లో ఇంటిగ్రేట్ అయితే చేశారు. అండ్ కింద కనుక చూసుకుంటే ముందుగా చెప్పుకున్నట్టు ఇక్కడ హజార్ లైట్స్ అనేవి ఆన్ ఆఫ్ చేసుకోవడానికి ఇక్కడ ఒక బటన్ అనేది ప్రొవైడ్ చేస్తున్నారు. అండ్ నెక్స్ట్ దీని యొక్క కీ అయితే చూడొచ్చు. కీ అనేది మనకి చూడడానికి రాయల్ ఎన్ఫీల్డ్ లోగోతో ఈ విధంగా అయితే ఉంటుంది. అలాగే నెక్స్ట్ దీని యొక్క కన్సోల్ మీటర్స్ గురించి మాట్లాడుకుంటే ట్విన్ అనలాగ్ మీటర్స్ అనేవి దీంట్లో అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. ఒక దాంట్లో చూసుకుంటే చిన్న సైజు డిజిటల్ డిస్ప్లే కూడా మనకి ప్రొవైడ్ చేశారు. సో దీంట్లో మనకి డిజిటల్ ఫ్యూల్ గేజ్ ఉంది, ట్రిప్ ఏ ట్రిప్ బి ఓడోమీటర్స్ అనేవి కనిపిస్తున్నాయి. అలాగే అనలాగ్ స్పీడోమీటర్ అనేది ప్రొవైడ్ చేశారు. అండ్ ఇంకొక దాంట్లో చూసుకుంటే ఆర్పిఎం మీటర్ కనిపిస్తుంది, ఇంజిన్ మాల్ ఫంక్షన్ ఉంది, ఏబిఎస్ ఇండికేటర్ ఉంది, లో బ్యాటరీ ఇండికేటర్ ఉన్నాయి. అలాగే హై బీమ్ లో బీమ్ సంబంధించిన ఇండికేటర్స్ ఉన్నాయి, లో ఆయిల్ ఇండికేటర్ అనేది కనిపిస్తుంది. సో ఇలా మనకి లిమిటెడ్ గా మనకి కొన్ని ఫీచర్స్ మాత్రమే ఈ కన్సోల్ అయితే ప్రొవైడ్ చేశారని చెప్పొచ్చు.
ఇక ఫైనల్ గా ఈ బైక్ యొక్క ప్రైస్ డీటెయిల్స్ గురించి మాట్లాడుకుంటే ఈ బైక్ యొక్క ఎక్స్‌షోరూమ్ ప్రైస్ అనేది 3,48,970 రూపాయలు అయితే ఉంది. అలాగే ఆన్ రోడ్ ప్రైస్ గురించి మాట్లాడుకుంటే 4,37,000 రూపాయలతో అమలాపురం రాయల్ ఎన్ఫీల్డ్ షోరూమ్ లో అవైలబుల్ అయితే ఉంది. ఇక డౌన్ పేమెంట్ గురించి మాట్లాడుకుంటే 1 లాక్ రూపీస్ తో మనకి ఈ బైక్ యొక్క డౌన్ పేమెంట్ అనేది స్టార్ట్ అవడం జరుగుతుంది. సో ఇది ఫ్రెండ్స్ మొత్తానికి అయితే 2025 సంబంధించిన రాయల్ ఎన్ఫీల్డ్ కాంటినెంటల్ GT 650 యొక్క కంప్లీట్ ప్రైస్ అండ్ స్పెసిఫికేషన్ వీడియో అయితే ఇదనమాట. సో ఈ వీడియోలో నా ఎఫర్ట్స్ కనుక మీకు నచ్చితే ఖచ్చితంగా వీడియోని లైక్ చేయండి. అలాగే ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేసినట్లయితే ఇలాంటి వీడియోస్ అనేవి ఫర్దర్ గా ఇంకా తీసుకురావడానికి అవకాశం ఉంటుంది కాబట్టి సో ఖచ్చితంగా వీడియో చూసే ప్రతి ఒక్కరు కూడా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేస్తారని ఆశిస్తూ నెక్స్ట్ వీడియోలో మీకు ఏ బైక్ యొక్క రివ్యూ కావాలో కూడా కింద కామెంట్ సెక్షన్ అయితే కామెంట్ చేయండి. సో నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం.